అందరూ ఊహించినట్టే మన టీమిండియా కొత్త హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ అపాయింట్మెంట్ జరిగిపోయింది. నిన్న బీసీసీఐ అఫీషియల్గా గంభీర్ను మన టీమిండియా హెడ్ కోచ్గా నియమించారు. సో దీని గురించి మనం ఐపీఎల్ అప్పటి నుంచే మాట్లాడుకుంటున్నాం. మెయిన్లీ కేకేఆర్ టీం కప్ గెలిచిన తర్వాత 90% గంభీర్ కోచ్ అని చెప్పి అందరం ఫిక్స్ అయిపోయాం. బట్ బోర్డుకి మరి అతనికి మధ్య చిన్న చిన్న నెగోషియేషన్స్ ఉండడం వల్ల ఈ అనౌన్స్మెంట్ అయితే కొంతవరకు లేట్ అయింది. ఎనివే గంభీర్ కోచ్గా వచ్చాడనగానే చాలా మందిలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఎందుకంటే అతను వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్ అండ్ ఆల్సో ఐపీఎల్లో కూడా చాలా సక్సెస్ చూశాడు. మెయిన్లీ నాకౌట్ మ్యాచెస్లో గంభీర్ని ఒక క్లచ్ ప్లేయర్గా చెప్పుకుంటూ ఉంటాం. అతను 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే 2011 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో మన ఇండియాకు కప్ను అందించాడు. ఇక ఐపీఎల్లో చూసుకుని యాజ్ ఎ ప్లేయర్గానే కాకుండా క్యాప్టెన్గా కూడా అతనికి చాలా సక్సెస్ ఉంది. ఇన్ఫాక్ట్ 2 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న క్యాప్టెన్ అతను. అలాగే రీసెంట్గా అతని మెంటర్షిప్లోనే కేకేఆర్ టీం మరోసారి కప్ కూడా కొట్టింది. సో డెఫినెట్లీ గంభీర్ అయితే ఒక హార్డ్ వర్కింగ్ పర్సన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతనికి కోచ్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు తన జీవితంలో ఎప్పుడు కూడా ఒక కోచ్గా పనిచేయలేదు. ఐపీఎల్లో చూసుకుంటే 3 సంవత్సరాల పాటు మెంటర్గానే ఉన్నాడు తప్ప ఏ టీంకి కూడా కోచింగ్ చేయలేదు. అలాగే డొమెస్టిక్ సర్క్యూట్లో కూడా ఎప్పుడు ఏ టీంకు కోచింగ్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అతను ఒక టీంకు కోచింగ్ చేయబోతున్నాడు అండ్ ఆ టీం మన టీమిండియా. సో ఈ విషయంలో అయితే ఖచ్చితంగా మన టీమిండియాతో పాటు గంభీర్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఎందుకంటే ఐపీఎల్లో థింగ్స్ ఒకలా వర్క్ అవుతాయి, మన ఇండియన్ క్రికెట్లో మాత్రం వేరేలా వర్క్ అవుతాయి. మెయిన్లీ నేషనల్ టీమ్స్ విషయంలో ఎక్కువగా భేదాభిప్రాయాలు వినబడుతూ ఉంటాయి. సో వీటన్నిటిని మేనేజ్ చేయాలంటే ఆ కోచ్కి ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. బట్ గంభీర్కి మాత్రం ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అయితే అతనికి ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ బీసీసీఐ. సో గంభీర్ని అయితే జైషా చాలా వరకు బ్యాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ లింక్ గురించి మనందరికీ తెలిసిందే. గంభీర్ ప్రీవియస్గా బీజేపీ గవర్నమెంట్లో వర్క్ చేశారు అండ్ జైషా ఆబ్వియస్లీ బీజేపీకి చెందిన పర్సనే. సో దీనివల్ల అయితే ఖచ్చితంగా బీసీసీఐ మరి గంభీర్కి మధ్య చాలా మంచి ర్యాపో కుదురుతుంది. అలాగే ప్రజెంట్ మన ఇండియన్ క్రికెట్ టీంలో చూసుకున్న మరీ ఎక్కువ మంది సీనియర్స్ లేరు. కేవలం రోహిత్, కోహ్లీ మరి అశ్విన్ లాంటి వాళ్ళే ప్రీవియస్గా గంభీర్తో ఆడి ఉన్నారు. బట్ మిగతా వాళ్ళందరూ కూడా గంభీర్ తర్వాత వచ్చిన వాళ్ళే. సో దీన్ని బట్టి చూసుకుంటే గంభీర్ ఫస్ట్ టైం హెడ్ కోచ్గా మారినప్పటికీ అతనైతే మేనేజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఐపీఎల్లో మనం చాలాసార్లు చూసాం గంభీర్ యంగ్స్టర్స్ను బాగా గైడ్ చేస్తాడు. సో నేను అడిగితే ప్రజెంట్ మన టీమిండియా ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది కాబట్టి గంభీరే మనకి పర్ఫెక్ట్ కోచ్. యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడంతో పాటు వాళ్ళని గాడి తప్పకుండా చూసుకుంటాడు. అండ్ ఆల్సో రీసెంట్గా చూసుకుంటే గంభీర్కి మన సీనియర్ ప్లేయర్స్తో కూడా చాలా మంచి ర్యాప్ ఏర్పడింది. మెయిన్లీ రోహిత్ మరియు గంభీర్ చాలా మంచి ఫ్రెండ్స్. అలాగే అశ్విన్ కూడా ఇప్పుడు గంభీర్ని ప్రైజ్ చేస్తూ ఉంటాడు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే రీసెంట్గా వీళ్ళిద్దరి మధ్య గొడవ సర్దుమనడం మనం చూసాం. ఐపీఎల్లో ఒకరినొకరు రగ్ చేసుకున్నారు అండ్ నవ్వుతూ కూడా మాట్లాడుకున్నారు. సో గంభీర్ అయితే చాలా హెల్దీ అట్మాస్ఫియర్లో మన టీమిండియా హెడ్ కోచ్గా మారాడు. బట్ అతను ముందుండబోయే మరో పెద్ద ఛాలెంజ్ విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్. సో ప్రీవియస్గా మన టీమిండియాకు చాలామంది హెడ్ కోచెస్ వచ్చారు. బట్ ఇప్పుడు కూడా ఇంత బజ్ ఏర్పడలేదు. మెయిన్లీ గంభీర్ కోచ్ అనగానే మన టీమిండియా ఫ్యాన్స్ విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అండ్ దీనికి రీజన్ ముందే చెప్పుకున్నాం, అతను ఒక క్లచ్ ప్లేయర్. దీంతో గంభీర్ వచ్చాడు మనకు ఐసీసీ ట్రోఫీస్ దానంతటా వ్యవస్థ అని చెప్పి అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టేసుకుంటున్నారు. సో గంభీర్ గానికి అంచనాలు అందుకోగలిగితే అలాంటి ప్రాబ్లం ఉండదు, అందరూ కూడా అతన్ని ప్రైజ్ చేస్తారు. బట్ వాట్ ఇఫ్ ఇండియా గెట్ నెగిటివ్ రిజల్ట్స్? సో ఇక్కడ అసలు నేను చిక్కుంది. ఒకవేళ గంభీర్ కనుక మన టీమిండియా హెడ్ కోచ్గా సరైన ఫలితాలు తీసుకురాకపోతే ఖచ్చితంగా బీభత్సమైన నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు ఎవరైతే గంభీర్ వచ్చాడని చెప్పి చంకలు గుద్దుకుంటున్నారో మళ్ళీ వాళ్ళే ట్రోల్ చేయడం మొదలు పెడతారు. పైగా గంభీర్ అతను అనుకున్న పని చేయలేకపోతే వెంటనే దిగిపోతాడు. అతను కనుక ఒకవేళ మన టీమిండియాకు అనుకున్న రిజల్ట్స్ తీసుకురాలేకపోతే వెంటనే రాజీనామా చేసేస్తాడు. ఇన్ఫాక్ట్ మనం ఐపీఎల్ ఒకసారి అలాంటి చూసాం. ఢిల్లీ క్యాపిటల్స్ టీం తరపున తనకి కెప్టెన్గా మంచి సక్సెస్ రావట్లేదని చెప్పి దాన్ని శ్రేయస్ అయ్యర్కి అప్పగించేశాడు. అతనికి ఇంకా 2-3 సంవత్సరాల పాటు కొనసాగే స్కోప్ ఉన్నప్పటికీ తన క్యాప్టెన్సీని వదిలేసుకున్నాడు అండ్ ఆల్సో రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. సో పొరపాటున గంభీర్ గానికి హెడ్ కోచ్గా ఫీల్ అయితే ఆ తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎస్పెషల్లీ మన టీమిండియా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఉన్న పాజిటివ్ సైడ్ ఏంటంటే గంభీర్ ఆటోమేటిక్గా ప్లేయర్స్ మీద ఒత్తిడి పెడతాడు. మీరు సరిగ్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడకపోతే టీంలో ప్లేస్ ఉండదు అనే వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. దీంతో ఆటోమేటిక్గా మన ప్లేయర్స్ నుంచి బెస్ట్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఐ హోప్ గంభీర్ అయితే మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ మీట్ అవుతాడు అనుకుంటున్నా. ఇక కోచ్గా గంభీర్ మన టీమిండియాకి ఏం చేయబోతున్నాడు? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫస్ట్, అతను క్లియర్గా ఆల్రెడీ ఒక ట్వీట్ పెట్టేశాడు. ఇది నాకు చాలా గౌరవప్రదమైన జాబ్ అండ్ నేను నా పనితో ప్రతి ఇండియన్ కూడా ప్రౌడ్గా తలెత్తుకునేలా చేస్తా అని చెప్పి ట్వీట్ చేశాడు. సో గంభీర్ ఇంటెన్షన్స్ అయితే చాలా క్లియర్. అతను మన టీమిండియాకు ముందు ఎప్పుడు చూడని ఒక పెద్ద సక్సెస్ని తీసుకురావాలని చూస్తున్నాడు. విచ్ మీన్స్ డైరెక్ట్లీ అతను ఎక్కువ ఐసీసీ ట్రోఫీస్ గెలవాలని చూస్తున్నాడు. సో ప్రజెంట్ వస్తున్న కొన్ని రిపోర్ట్స్ ప్రకారం గంభీర్ అయితే మన టీమిండియా హెడ్ కోచ్గా 2027 WTC ఫైనల్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయంట. అంటే ఆల్మోస్ట్ 3 ఏళ్ల పాటు మన టీమిండియా హెడ్ కోచ్గా ఉండబోతున్నాడు. ఇక ఈ 3 ఏళ్లలో చూసుకుంటే తక్కువ ఐసీసీ ఈవెంట్స్ ఏమీ లేవు. 2025లో స్టార్ట్ చేసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ, WTC ఫైనల్, అండ్ దెన్ 2026లో T20 వరల్డ్ కప్, అండ్ దెన్ 2027లో వన్డే వరల్డ్ కప్, మళ్ళీ అగైన్ WTC ఫైనల్.
సో ఆల్మోస్ట్ గంభీర్ కోచింగ్లో మన వాళ్ళు 5 ఐసీసీ ఈవెంట్స్లో పాల్గొనబోతున్నారు. అండ్ 5 3 గెలిచినా చాలు గంభీర్ యాజ్ ఎ కోచ్గా చాలా సక్సెస్ చూసినట్టే. మెయిన్ ఇప్పటివరకు అందరినీ ద్రాక్షగా ఉన్న WTCని విన్ అవ్వడం మన టీమిండియాకు చాలా ఇంపార్టెంట్. అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ కూడా మనకి చాలా పెద్ద ఈవెంట్. సో రెండింటితో పాటు ఏదైతే T20 వరల్డ్ కప్ లేదా ఛాంపియన్స్ ట్రోఫీ ఏది గెలిచినా మన టీమిండియాకు చాలా సక్సెస్ వచ్చినట్టే. ఇన్ఫాక్ట్ ఒకవేళ మన వాళ్ళు అన్ని ట్రోఫీస్ కనుక గెలిస్తే ఖచ్చితంగా గంభీర్ వరల్డ్లోని ది బెస్ట్ కోచ్ అయిపోతాడు. సో అతను పనిచేయబోయే 3 ఏళ్ల టెన్యూర్లో గంభీర్ ఒక మెయిన్ ఆబ్జెక్ట్ ఐసీసీ ట్రోఫీస్ గెలవడం. ఇక సెకండ్ థింగ్ చూసుకుంటే డిఫరెంట్ టీమ్స్ని క్రియేట్ చేయడం. సో మనం ఆల్రెడీ ఇంగ్లాండ్ మరి ఆస్ట్రేలియా లాంటి వాళ్ళు ఫార్మాట్కు తగ్గట్టు టీమ్స్ని రూపొందించుకోవడం క్లియర్గా చూస్తూ వస్తున్నాం. ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ వాళ్ళ రెడ్ బాల్ టీంకు మరి వైట్ బాల్ టీమ్స్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి వెరైటీనే గంభీర్ మన టీమిండియాలో కూడా తీసుకురావాలనుకుంటున్నాడు. ఎక్కువగా 3 ఫార్మాట్స్ ఆడే ప్లేయర్స్ని తయారు చేయడం కంటే ఫార్మాట్కు తగ్గట్టు మంచిగా ఆడే ప్లేయర్స్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. అండ్ ఇలా కనుక చేస్తే అది మన టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక ప్లేయర్ 3 ఫార్మాట్స్లో ఆడడం చాలా కష్టం. ఎందుకంటే నవే డేస్ ఏ నేషనల్ టీం యొక్క స్కెడ్యూల్ చూసుకున్నా చాలా టైట్గా ఉంటుంది. అసలు ఎలాంటి గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా క్రికెట్ ఆడుతున్నారు. దీంతో ఒక ప్లేయర్ 3 ఫార్మాట్స్లో సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఈధర్ అద్భుతమైన స్కిల్ సెట్ అయినా ఉండాలి, లేకపోతే ది బెస్ట్ ఫిట్నెస్ అయినా ఉండాలి. అలా కాకుండా ఒక నార్మల్ ప్లేయర్కి 3 ఫార్మాట్స్లో సస్టైన్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో గంభీర్ అయితే ఫార్మాట్కి తగ్గట్టు మన టీమిండియాలో మార్పులు చేయాలనుకుంటున్నాడు. దీంతో ఆటగాళ్ళ యొక్క ఫోకస్ ఎదిరిపోకుండా ఉంటుంది అండ్ వాళ్ళకి కావాల్సినంత రెస్ట్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఎక్కువ మంది ప్లేయర్స్ని టెస్ట్ చేయొచ్చు. అలాగే చాలా మందికి ఆపర్చునిటీస్ కూడా దొరుకుతూ ఉంటాయి. ఈవెన్ క్యాప్టెన్స్ విషయంలో చూసుకున్నా మనకి రాబోయే తరంలో 3 ఫార్మాట్స్లో కూడా ఒకే క్యాప్టెన్ ఉండబోడు. ఖచ్చితంగా వైట్ బాల్ క్రికెట్కి ఒక క్యాప్టెన్ మరియు టెస్ట్ ఫార్మాట్లో మరో క్యాప్టెన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ 3 ఫార్మాట్స్కి 3 క్యాప్టెన్స్ వచ్చినా సరే మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. సో గంభీర్ హెడ్ కోచ్గా రావడం అనేది ఖచ్చితంగా మన టీమిండియా యొక్క స్ట్రక్చర్ మీద చాలా ఎఫెక్ట్ చూపించబోతుంది. ఇక గంభీర్ చేయాలనుకుంటున్న మరో పని తనకు నచ్చిన వాళ్ళని సపోర్టింగ్ స్టాఫ్లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. అండ్ ఆల్రెడీ విషయాన్ని BCCI కూడా చెప్పాడు అండ్ వాళ్ళు ఆమోదించారంట. సో నార్మల్గా చూసుకుంటే BCCI అప్లికేషన్స్ ద్వారా హెడ్ కోచ్ను, బ్యాటింగ్ కోచ్ను, ఫీల్డింగ్ కోచ్ను మరియు బౌలింగ్ కోచ్ను నియమిస్తారు. కానీ గంభీర్ మాత్రం తనకు నచ్చిన వాళ్ళని సపోర్టింగ్ స్టాఫ్లోకి తీసుకురావాలని చూస్తున్నాడు. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే మనకి బ్యాటింగ్ కోచ్గా అభిషేక్ నాయర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ బౌలింగ్ కోచ్గా చూసుకుంటే వినయ్ కుమార్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట. సో వీళ్ళిద్దరు కూడా ప్రీవియస్గా గంభీర్తో వర్క్ చేసిన వాళ్ళే. మీల్ అభిషేక్ నాయర్ ఒక గ్రేట్ పర్సనాలిటీ, ఎంతోమంది యంగ్స్టర్స్ని తీర్చిదిద్దాడు. ఇక ఫీల్డింగ్ కోచ్గా చూసుకుంటే ఆల్రెడీ మనం కొన్ని రిపోర్ట్స్ చూసాం జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ కోచ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ నేనైతే టీ దిలీప్ లాంటి వాళ్ళని మళ్ళీ కొనసాగితే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను యాజ్ ఏ ఫీల్డింగ్ కోచ్గా మన టీమిండియాలో పెను మార్పులు తీసుకొచ్చాడు. సో ప్రస్తుతానికైతే బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ మరియు ఫీల్డింగ్ కోచ్ ఈ 3 పదవుల్లో ఎవరు వస్తారనే దాని మీద క్లారిటీ లేదు. కానీ గట్టిగా వినిపిస్తున్న విషయం ఏంటంటే గంభీర్కి నచ్చిన వాళ్ళు మాత్రమే ఈ 3 పోస్టులో ఉండబోతున్నారు. సో వీటన్నింటి బయట చూసుకుంటే గంభీర్ చాలా ప్రీ ప్లానింగ్తో వస్తున్నాడు. అతను అనుకున్న ఫలితాలు సాధించడం కోసం అలాంటి మొహమాటం లేకుండా BCCIని డిమాండ్ చేస్తున్నాడు. ఈవెన్ శాలరీ విషయంలో చూసుకున్న బోర్డుకు మరి అతనికి మధ్య చాలా పెద్ద నెగోషియేషన్ జరిగిందంట. ప్రీవియస్గా మన హెడ్ కోచ్గా పనిచేసిన రాహుల్ ద్రావిడ్కు సంవత్సరానికి 12 కోట్లు ఇచ్చేవాళ్ళు. బట్ గంభీర్ మాత్రం అంతకంటే ఎక్కువ డిమాండ్ చేశారంట. ఇన్ఫాక్ట్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం 25 కోట్ల వరకు డిమాండ్ చేశారంట. సో గంభీర్ తనకి ఏం కావాలో ఎలాంటి నిర్మోహమాటం లేకుండా ఖచ్చితంగా BCCIని అడిగేస్తున్నాడు. అండ్ రేపు పొద్దున్న ప్లేయర్స్ విషయంలో చూసుకుని అదే చేస్తాడు. ఎలాంటి మొహమాటం లేకుండా తనకు కావాల్సిన ఫలితాలు తీసుకురావడం కోసం ప్లేయర్స్ని బాగా సాన పెడతాడు. ఇక చివరిగా గంభీర్ మన టీమిండియాలో చేయాలనుకుంటున్న మరో అతి పెద్ద మార్పు ఎక్కువ మంది ఆల్రౌండర్స్ని ఎంకరేజ్ చేయడం. సో ఒకసారి మనం IPL గత 3 ఏళ్లలో గంభీర్ మెంటర్గా పనిచేసిన టీమ్స్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే చాలా మంది ఆల్రౌండర్స్ కనిపిస్తారు. మెయిన్లీ లక్నో టీం అయితే కంప్లీట్లీ ఆల్రౌండర్స్ ఇండిపెండెంట్ టీం. అలాగే కేకేఆర్లో చూసుకున్న చాలా మంది ఆల్రౌండర్స్ ప్లేయింగ్ లెవెల్ ఆడటం మనం చూస్తూ వచ్చాం. సో ప్రజెంట్ మన టీమిండియాని పట్టి పీడిస్తున్న సమస్య ఆల్రౌండర్స్ లేకపోవడం. ఎస్పెషల్లీ బ్యాట్స్మెన్ హూ కెన్ బౌల్, అలాగే బౌలర్స్ హూ కెన్ బ్యాట్ అనే వాళ్ళు మనకు చాలా తక్కువగా ఉన్నారు. సో నాకు తెలిసి గంభీర్ అయితే దీని మీద చాలా ఫోకస్ పెట్టబోతున్నాడు. మనకి ఈసారి టాప్ ఆర్డర్లో కొన్ని బౌలింగ్ ఆప్షన్స్ తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే లోవర్ ఆర్డర్లో బౌలర్స్ దగ్గర నుంచి కూడా మనం కొంతవరకు ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపించేలా ఉన్నాయి. సో డామ్ షూర్ గంభీర్ కోచింగ్లో అయితే మనం మన టీమిండియాలో చాలా మంది ఆల్రౌండర్స్ చూసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి జూలై 27వ తేదీ నుండి స్టార్ట్ కాబోతున్న అతని కోచింగ్ టెన్యూర్లో మన టీమిండియా ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది అనేది.